ఇంటికి ఒకసారి మీరు వెళ్ళినప్పుడు అక్కడ చిరు సార్ మీకు పాన్ డబ్బా చూపించినారు. సో ఆ పాన్ మీరు సడన్గా బంద్ చేసినారు ఒక స్ట్రాంగ్ రీజన్తోనే. సో కథ ఏంటి సార్ పాన్ కథ? అది నాకు తనికల్ల భరణి అలవాటు చేశాడు పాను. వాడు 1/2 షూటింగ్లో నాకు రే ఏం పానా యూస్లెస్ ఫెలో అని తిట్టా. యూస్లెస్ ఫెలో కాదురా, నువ్వు కొంచెం తిని చూడరా, రేపు మాట్లాడతా నేను, నన్ను యూస్లెస్ ఫెలో అంటావా అన్నాడు. పరా అని అన్నాను. బలవంతంగా కొంచెం తినరా అన్నాడు. తినడన్నా. మరుసటి రోజు వాడు లంచ్ చేయగానే పాన్ వేసుకుంటాడు తనికల్ల భరణి. ఓకే. మరుసటి రోజు మళ్ళీ లంచ్ కాగానే పాన్ వేస్తున్నాడు. నన్ను చూసి ఎరా అన్నాడు. తేరా అన్నాను. అది తిన్నాను. తూ అన్నాను. ఆ నెక్స్ట్ డే ఓకే మళ్ళీ తింటున్నాడు వాడు లంచ్ కాగానే. అరే నాకు కొంచెం ఇవ్వరా అన్నాను. నా కొడక ముందేమన్నావురా, నువ్వు యూస్లెస్ వెళ్ళి ఉన్నావు కదా, సరే పట్టరా అని ఇచ్చాడు. ఆ నెక్స్ట్ డే నాకు ఒక పాన్ తెప్పిరా అన్న. నాకు తెలుసురా నువ్వు ఎవరు అడుగుతావని నేను తెప్పించే ఉంచాను, తీసుకోరా యూస్లెస్ ఫెలో అని ఇచ్చాడు నాకు. అది నేను ఎక్కడికి వెళ్ళిపోయింది, 30-35 పాన్స్ తినేవాడిని పర్ డే. 35 రూపీస్ పాన్, కిమాం పాన్. ఓకే. అది నాకు ఒక ఏసీ పాన్ షాప్ ఉండేది నాకు, అక్కడి నుంచి వచ్చేది ఒక బాక్స్లో పెట్టి వచ్చేది. పాన్ లాగానే ఒక ఈ నెమలి ఈకలతో బాక్స్, అది చాలా చాలా గ్రాండ్ ఉంటుంది అది. ఆ డబ్బానే చిరంజీవి గారు నాకు చూసావా అని చూపించాడు. అదే ఇంటికి పోయినప్పుడు మీరు అడిగారు కదా. 30-35 తినేవాడిని. చంద్రబాబు గారు సీఎం, నేను ఎమ్మెల్యే, నేను బాబన్న అనేది, సార్ అని ఎప్పుడు అనేటని కాదు. బాబన్న ఇప్పుడు నాకు అది అక్కడ ప్రామిస్ చేసిన, నాకు 1000 ఇండ్లు కావాలంతే, లేదన్నా అట్లా మాట్లాడేది అనమాట. మినిస్టర్ అయ్యాను. నేను పాన్ నవ్వులుకుంటూ ఇట్లా కదన్నా బాబనా అనుకుంటూ మాట్లాడేది. ఒకరోజు సెంట్రల్ మినిస్టర్ ఒక ఆయన దగ్గర, సీఎం గారి దగ్గరికి భోజనానికి తీసుకెళ్ళాను. భోజనం చేసి కూర్చున్నాము. ఆయన పాన్ దాన్ని పెట్టుకొని అని పెట్టుకుంటున్నాడు సెంట్రల్ మినిస్టర్ గారు. నన్ను చూస్తున్నాడు ఆయన, వీడు తీసుకుంటాడా తింటాడా లేదా అని. నేను మంచిగా బుద్ధిగా కూర్చున్నప్పుడు, ఏం బాబు మోహన్ తిను, తీసుకో, నీకు ఇష్టం కదా అన్నాడు. అన్నాను. అన్నాడు. సైకిల్ చేయటం, తీసుకో. ఎందుకని మానేశానన్నా. మానేసావా? చాలా షోక్గా తింటావు కదా, నువ్వు మానేస్తూ ఉంటే నేను ఎట్లా నమ్ముతాను? నేను నమ్మను. అసలు ఏంటి, ఏం జరిగింది? అన్న మానేసినన్నా, చెప్తే బాగుండదన్నా. వద్దన్నా, ప్లీజ్ అన్నా. పర్లేదు, నేనేమనుకోను, చెప్పు అన్నా. నేను పాన్ తింటే మీకు కోపమేమో, ఒకలా నేను పాన్ మీ ముందు తింటే నా మంత్రి పదవి పీకేస్తారని తింటాం మానేసిన అన్న. ఇక నవ్వాడు కదా ఆ రోజు, మామూలుగా కాదు, మొత్తం కడుపు పట్టుకొని నవ్వాడు. నేను అది కాదన్నా, మంత్రి పదవి పీకేస్తారని మానేసినన్నా. ఇంత యాక్షన్ అక్కర్లేదు కదా, ఇదంతా చేస్తే నవ్విండు, బాగా నవ్విండు. నన్ను చూడంగానే నవ్విటోడిగా అప్పటి నుంచి. దాని కథ అంతా అదే పాన్ వెనక ఇంత పాన్